ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బావా కమాన్ ఫోటోస్ దే స్టార్ట్. సంపంగి స్మైల్ స్మైల్ ప్లీజ్. సంపంగి యు ఆర్ సూపర్. నెక్లెస్ నెక్లెస్ ఆల్సో సూపర్. అక్క సంపంగి మెళ్ళో చూసావా? మెడ బోసిగా ఉందని జాలిపడి రోషిని గొలుసివ్వాలని చూసింది కదా, దానికి రియాక్షనే ఇది. కావాలని బిల్డప్ ఇవ్వడం కోసం రోల్డ్ గోల్డ్ నెక్లెస్ తెచ్చుకొని ఫోజులు కొడుతుంది. సవేష్ బాబు గారు, ఇక్కడేం జరుగుతోంది? సంపంగి వేరింగ్ న్యూ గోల్డ్ నెక్లెస్, సో ఐ యామ్ టేకింగ్ ఫోటోస్. రావతే ఏంటి అంటున్నాడు? సంపంగి కొత్త నెక్లెస్ కొనుక్కుందట, అది మీ తమ్ముడు గారు ఫోటోలు తీస్తున్నారట. కర్మ కర్మ. బావా ఫోటోస్ బాగా రావాలి, సరేనా? yes yes. ఇది 1,40,000తో కొన్న నెక్లెస్ బావా. yeah. ఫోటోస్ గ్రాండ్ గా ఉండాలి, సరేనా? ఇంతకు ముందున్న ఈ తాళి గొలుసు కంటే ఇది చాలా బాగుంది కదా బావా. yes yes. వెరీ వెరీ బ్యూటిఫుల్. అన్నయ్య నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా? లేదురా. సంపంగి వెయిట్. అలా తీస్తే నెక్లెస్ ఎలా కనిపిస్తుంది? ఫోటోలు తీసేదే నెక్లెస్ రిచ్నెస్ తెలియడం కోసం. స్ట్రైట్ ఫోటోస్ తీయి బావా. yes you are correct. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. తప్పులు చేయడం మాత్రమే కదా సంపంగికి తెలిసింది. సంపంగి తిరునాళ్ళకు వెళ్ళారా ఏంటి? ఎందుకిలా అడుగుతున్నావు నరేష్ బావా? సంతలో కొన్న నగలు తగిలించుకొని ఫోటోలు తీయించుకుంటున్నావు కదా, అందుకని అడిగా. ఇది తిరణాల సంతలో కొన్నది కాదు, జ్యువెలరీ షాప్ లో కొన్నది. ఒరిజినల్ 24 క్యారెట్ గోల్డ్. రావతి, ఆ డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు మీ డబ్బు బయటేమైనా పెట్టారా? అంత డబ్బు నేను బయట ఎలా పెడతాను? నరేషన, నువ్వు వసూలు చేసిన వడ్డీ డబ్బులు ఎక్కడ పెట్టావు? ఇవాళ 1500 వడ్డీ వసూలైందిరా. ఏ డబ్బులు ఏమైనా కావాలా ఏంటి? ఆహా, లేదు లేదు. సంపంగి, ముందు నువ్వు ఈ స్వీట్ ముక్క ఒకటి తింటే ఆ తర్వాత నేను ధైర్యంగా తింటానమ్మా. వెయిట్ బాబు గారు, ఐఎమ్ బిజీ. అది కాదమ్మా, నోరు ఊరుతుంది ఇక్కడ. శ్రీవారు, ఏంటిది? ఎప్పుడు స్వీట్లు తిన్నట్టు మొహం వాచిపోయినట్టు అడుగుతారేంటి? మరేం లేదు రోషిని, నా చేతి తీపి బావుంటుందో వాడెవడో చేసిన తీపి బావుంటుందో చూద్దామని. భీమేష్ బాబు గారు భయపడకండి, విషం కలపలేదు, నమ్మకంగా తినొచ్చు. నువ్వు తిన్నావుగా, నేను ధైర్యంగా తినొచ్చు. రవితక్క ఎలా ఉంది? నేను తినలేదు. జోక్ బాగుంది. నేను అడిగింది నెక్లెస్ ఎలా ఉంది అని. బాగుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నట్లుగా లేదే. అసూయ పడకుండా చెప్పక్క. కోమలి నువ్వు చెప్పు. నీకు డబ్బులు ఎక్కడివే? నీ భర్త దగ్గర తీసుకోలేదు, సో ఈర్ష్య పడకుండా ఎలా ఉందో చెప్పు. ఎలా కొన్నావు, ఎందుకు కొన్నావు అని అర్థం లేని ప్రశ్నలు అడిగి నన్ను విసిగించుకో.
ఏంటమ్మా చూపు, బాగుందని చెప్పడానికి మనసు రావడం లేదా? మల్లికక్క, రోషిని, మీరైనా చెప్పండి, ఎలా ఉంది? మీలో ఎవరికి ఇలాంటి అందమైన ఖరీదైన నెక్లెస్ లేదు కదా? ఐఎమ్ సో హ్యాపీ. ఒక డాన్స్ చేద్దామా? బావగారు, లేనా డాన్స్ చూడకుండానే వెళ్ళిపోతారా? బిగ్ బ్రో, బ్రదర్స్, యూ కెనాట్ సీ డాన్స్. పళ్ళు రాలుతాయి. రండి రండి, మనం డాన్స్ చేద్దాం. రా అక్క, కోమలిరా, రమ్మంటున్నానా? రా అక్క, అక్క రా. బావా, వీడియో తీ. పులికి మేకల ఆహారంగా దొరికినట్లు వీళ్ళు పొద్దున్నే దొరికారు. వీళ్ళని ఒక రేంజ్ లో ఉడికించాల్సిందే. సంపంగి, we go na? వెళ్దాం బావా. ముగ్గు. హలో, ఏంటిది? ముగ్గింత పెద్దది వేస్తే ఎలా నడవాలి? మళ్ళీ ముగ్గు మీద కాలు వేస్తే సంపంగి కావాలని చేస్తుందని నన్ను ఆడిపోసుకుంటారు. అది నాకు అవసరమా? అటు ఇటు ఇంత ప్లేస్ ఉంటే ముగ్గడ్డం వచ్చిందా నీకు? పక్క నుంచి వెళ్ళవే. సంపంగి, come we go. పొద్దున్నే దిష్టి మొహాలు ఎదురొచ్చారు. ఏం జరుగుతుందో ఏమో, టెన్షన్ గా ఉంది. అవును సంపంగి, రాత్రంతా నిద్రపోయావా లేదా? నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది? అంటే అలంకారం అదిరిపోయేలా చేసుకున్నావు కదా, ఈ అలంకరణకే 4-5 గంటలు పట్టుంటుంది కదా. సవేష్ బాబు గారు, Yes, Komali, what? మీరు వెళ్తోంది కాయగూరల షాప్ కా లేక పెళ్లికి వెళ్తున్నారా? No marriage. We go only vegetable shop. సవేష్ బావా, ఇది ఈర్ష్య. దీన్నే అసూయ అని కూడా అంటారు. నెక్లెస్ కొనుక్కుని వేసుకున్నాను కదా, అది ఏడుపు. ఏయ్, వెళ్ళవే, వెళ్ళు. ప్రపంచంలో ఏ మహారాణి ఇంతవరకు వేసుకొని నెక్లెస్ వేసుకున్నట్టు పోజులు కొట్టకు. వెళ్ళే. నేను వెళ్ళడం సంగతి సరే, మీరేంటి పొద్దున్నే లేవడం, ముగ్గు వేయడం, కూరలు తరగడం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, ఆరేయడం, ఇస్త్రీ చేయడం, ఇంతేనా మీ డైలీ ప్రోగ్రామ్? ఈ మాత్రం దానికి డిగ్రీలు చదవడం దేనికో? ఎంతసేపు ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఆడవాళ్ళు బయటికి రావాలి, అన్ని రంగాల్లో అడుగు పెట్టి విజయం సాధించాలి. బిజినెస్ రంగంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఏ రేంజ్కి ఎదుగుతున్నారో తెలుసా? ప్రపంచం చూడండి. యు ఆల్ ఆర్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్. యా, ఆ నోరు మూసుకొని వెళ్తే ఇంటికి ఒంటికి మంచిది. యు యూజ్లెస్ లేడీస్. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ముగ్గు పొడి మొహం మీద కొట్టించుకోకుండా వెళ్తే బాగుంటుంది. అవును, నువ్వు పాల వ్యాపారం చేయొచ్చు కదా మల్లికక్క. ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి పాలు పోసి 4 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా.